ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం సాంఖ్య దర్శనంలోని తృతీయ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మొదటి అధ్యాయమున త్రివిధ దుఃఖాల యొక్క నివృత్తి చేసుకోవడమే అత్యంత పురుషార్థం అన్నప్పుడు శరీరములో జీవుడు బంధింపబడడానికి కారణమేమిటి, కర్మన, కాలమా, స్వభావమా అని వివిధ దృష్టికోణము నుండి నిర్ధారణ చేస్తూ జీవుని యొక్క అభిమతం అనగా కోరికల మీదగానే ఈ సృష్టి జరుగుతుంది, ఈ సృష్టికి స్వయమునకు ప్రయోజనము లేదు, అటులనే పరమాత్ముని యొక్క స్వార్థము కొరకు ఈ సృష్టి లేదు, జీవుల కొరకే ఉంది అనేది మనం ప్రథమ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేశాము. రెండవ అధ్యాయంలో జీవుడు ధరిస్తున్నటువంటి శరీరాదుల ఉత్పత్తి గురించి వినే ప్రయత్నం చేశాం. ఈరోజు మూడవ అధ్యాయమున అవిశేషాత్ విశేషారంభ అంటాడు. అనగా ఏందంటే ఈ అహంకారము అనే తత్వముని రెండు విభాగాలుగా విభజించి, ఒకటి సాత్విక ఆహారం అని అంటే సాత్విక అహంకారం అని, రెండవది తామసిక అహంకారం అని. ఈ తామసిక అహంకారము నుండే పంచ తన్మాత్రలు ఏర్పడతవి, పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు ఏర్పడతవి. అలాగే ఈ పంచభూతాల నుండి ఏర్పడినటువంటి శరీరములో అంటే ఈ పంచభూతాల యందు ఇంకా కొన్ని మనం ఏదైతే శబ్దము, స్పర్శ, రూప, రస, గంధము అంటామో అవియే కాకుండా పంచభూతాల ద్వారా ఏర్పడుతున్నటువంటి ఈ కార్యరూప శరీరమునందు శాంతము అంటే శాంత స్వభావం ఉంటుంది. కొంతమందిది ఘోరంగా అంటే కఠోరమైన వ్యవహారం చేసే స్వభావం ఉంటుంది. ఇంకొంతమందిలో మూఢత్వం అంటే మూడుని బట్టి ఉంటారు. అంటే ఈ విధముగా ఈ మూడు గుణాలు కూడా మనం దేహాదుల యందు చూస్తూ ఉంటాము అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక రెండవ సూత్రమున ఏమంటున్నాడంటే తస్మాత్ శరీరస్య, పంచభూతాల నుండే ఈ దేహం ఏర్పడుతుంది. ఏదైతే భౌతిక దేహం ఉందో అది ఏర్పడుతుంది. అందువలన పురుషుని యొక్క కార్యము పూర్తయిపోయిన తర్వాత పురుషుడు ఆ శరీరాన్ని వదిలిపెడతాడు. ఆ శరీరం మళ్ళీ పంచభూతాల యందు లయమవుతుంది. కానీ తద్బీజాత్ సంసృతి, కానీ అహంకారము నుండి అనగా పంచభూతాల యొక్క కారణం ఏదైతే పంచ తన్మాత్రలు ఉన్నాయో, పంచ తన్మాత్రలకు ఏదైతే కారణం ఉందో అహంకారం, ఆ అహంకారములో సత్వ అహంకారము నుండి ఏర్పడినటువంటి బుద్ధి ఉంది. అంటే అహంకారము నుండి బుద్ధి ఏర్పడింది, మనస్సు ఏర్పడుతుంది. దాన్ని మనం ఏకాదశ ఇంద్రియాలన్నా,
అలాగే అహంకారము నుండి పంచ తన్మాత్రలు ఏర్పడతవి. అందుకనే శరీరము భస్మమైనప్పుడు పంచ తన్మాత్రలు భస్మము కావు, మిగిలే ఉంటవి. అది గుర్తుపెట్టుకోండి. పంచ తన్మాత్రలు భస్మము కావు, ఏకాదశ ఇంద్రియాలు కూడా భస్మము కావు. ఏది భస్మం అవుతుంది అంటే పంచభూతాల నుండి ఏర్పడినటువంటి కార్యం ఏదైతే ఉందో, పంచభూతాల ద్వారా ఏర్పడిన కార్యం మాత్రమే భస్మం అవుతుంది. కానీ అహంకారము నుండి ఏర్పడిన ఏకాదశ ఇంద్రియాలు కానీ పంచ తన్మాత్రలు కానీ ఇవి భస్మము కావడానికి వీలు లేదు అని ఈ విధంగా సూత్రంలో చెబుతూ ఉన్నాడు. అందుకే నేను మీకు పదే పదే చెప్పిన, అహంకారమును విడదీసుకోండి. దాంట్లో ఒక భాగము ఏకాదశ ఇంద్రియాలు, మరొక భాగము పంచ తన్మాత్రలు. ఆ పంచ తన్మాత్రల నుండే పంచభూతాలు, పంచభూతాల నుండే కార్యరూప జగత్తు, వివిధ శరీరాలు. అందుకనే ఖండ ఖండాంతరాల ప్రళయాలు జరిగినప్పుడు అప్పుడు పంచభూతాల వరకే ప్రళయం జరుగుతుంది. మహాప్రళయము జరిగినప్పుడు అప్పుడు పంచభూతాల యొక్క లయము పంచ తన్మాత్రల యందు జరుగుతుంది. పంచ తన్మాత్రలు అహంకారం నందు లయమవుతవి, అహంకారము మహత్తత్వము నందు లయమవుతుంది, మహత్తత్వము ప్రకృతిలో లయమవుతుంది, ప్రకృతి సత్వరజ తమ పరమాణువుల యందు విడిపోతవి. అది మహాప్రళయములోనే. కానీ ఈ కార్యరూప జగత్తున అక్కడక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు మునిగిపోతూ ఉంటది. అందుకనే మనకు విగ్రహాలు భూమిని త్రవ్వుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద శిల్పాలు బయటకు వస్తూ ఉంటవి. అంటే కారణము భూతపూర్వము అక్కడ ఒక నగరం ఉండే, ఆ నగరము జల ప్రళయముతో కొట్టుకుపోవడముతో ఏవైతే రాళ్ల ద్వారా తయారవుతాయో, సువర్ణాది పదార్థాల ద్వారా తయారైన విగ్రహాలు ఉంటాయో అవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అవి బయటకు వస్తూ ఉంటవి. అంటే అవి చిన్న చిన్న ప్రళయాలు, పంచభూతాల వరకు మాత్రమే ప్రళయం జరుగుతుంది. కానీ మహాప్రళయములో కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మహాప్రళయములో కూడా జీవాత్మకు ఏదైతే సాత్విక అహంకారము ద్వారా ఏర్పడిన ఏకాదశ ఇంద్రియాలు ఉన్నాయో అవి మాత్రం మహాప్రళయములో కూడా విలీనము కావు. అది కేవలం మోక్ష సమయములోనే విలీనమవుతవి. అది బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా సృష్టి అంతా కూడా చిన్న చిన్న ప్రళయాలప్పుడు మాత్రం పంచభూతాల వరకే ప్రళయం జరుగుతుంది. మహాప్రళయములో పంచభూతాలు పంచ తన్మాత్రలో కలిసిపోతవి. అది భౌతిక జగత్తు యొక్క కాలమే చూసుకోండి. దాంట్లో మీ సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని దయచేసి కలపకండి. కేవలం ప్రకృతి పరమైనటువంటి సిస్టమ్ తీసుకోండి. పెద్ద ప్రళయము జరిగినప్పుడు కార్యరూప జగత్తంతా కూడా పంచభూతాల యందు లయమవుతుంది. పంచభూతాలు పంచ తన్మాత్రల్లో, పంచ తన్మాత్రలు అహంకారమునందు, అహంకారము మహత్తత్వమునందు, మహత్తత్వము ప్రకృతినందు పరమాణువులుగా విడిపోతుంది. దీన్ని మహాప్రళయం అంటారు. ఇట్టి మహాప్రళయ సమయమున కూడా ఆత్మలు ఎక్కడా విలీనము కావు. ఆత్మనే కాదు, ఆత్మతో పాటు ఏదైతే అహంకారము నుండి ఏర్పడిన ఏకాదశ ఇంద్రియాలున్నవే దాన్ని మనం సూక్ష్మ శరీరం అంటాము. ఆ సూక్ష్మ శరీరం మాత్రం మహాప్రళయములో కూడా ఆత్మతో ఉంటది. సృష్టి జరిగే వరకు ఆ సూక్ష్మ శరీరము ఆత్మతో ఉంటది. అది కేవలం 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 సూక్ష్మ శరీరం యొక్క ప్రళయం జీవుడే సాధన చేసి
విలీనం చెయ్యవలసి ఉంటుంది. దానికి సమయము కాని కాలము కాని నిర్ధారణ ఉండదు. జీవుడు ఎప్పుడు జ్ఞాని అవుతాడో, జీవుడు ఎప్పుడు జిజ్ఞాసపరుడవుతాడో, జీవుడు ఎప్పుడు ఈ చక్రమునందు వెడిపోవాలి అనుకుంటాడో అప్పుడు అతను దాన్ని లయం చెయ్యొచ్చు. సృష్టి యొక్క కాల సమయముతో, సృష్టి యొక్క ప్రళయ సమయముతో జీవుడు తన సూక్ష్మ శరీరాన్ని విలీనం చెయ్యవలసిన అవసరం లేదు. పరమాత్ముడు కూడా చెయ్యడు. జీవుడు ఎప్పుడైతే నలిసిపోయినా వివిధ శరీరాదుల యందు భయంకరమైనటువంటి వియోగాలను, వ్యాధులను, ఆహాకారాన్ని, చీత్కారాన్ని చూసా ఇక నాకు వలదు అనుకున్నప్పుడు అతను జ్ఞానము చేత సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని విలీనం చేసుకుంటాడు. మహాప్రలయములో కూడా జీవుడితో సూక్ష్మ శరీరం ఉంటుంది, కారణ శరీరం ఉంటుంది. ఇక గుర్తు పెట్టుకుంటారా, మర్చిపోతారా మీ వ్యక్తిగతం. ఇక్కడ అదే చెప్తున్నాడు. పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు ఏర్పడినవి, కానీ పంచభూతాల నుండి పంచ తన్మాత్రలు ఏర్పడలేదు. అటులనే బుద్ధి గాని, మనస్సు గాని, పంచ జ్ఞానేంద్రియాలు కాని, పంచ కర్మేంద్రియాలు కాని పంచభూతాల నుండి పుట్టలేవు కనుక అవి అందులో లయము కావు అని చెప్తాడు. చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు, మరి ఎప్పుడు లయమవుతవి? ఈ ఏకాదశ ఇంద్రియాలు ఎప్పుడు లయమవుతవి? మాతాపితరుల యొక్క సంయోగముతో వచ్చిన స్థూల దేహం అయితే మృతముగా మారినప్పుడు అది పంచభూతాలలో కలిసిపోతుంది. పాతి పెడితే కొంతకాలం, అరణ్యంలో వదిలిపెడితే కొన్ని నెలలు, అగ్నికి ఆహుతిగా ఇస్తే మాత్రం గంటలో భస్మమవుతున్న ఈ స్థూల దేహము పంచభూతాల నుండి ఏర్పడింది కాబట్టి పంచభూతాలలో లయమవుతుంది. కానీ ఏదైతే సూక్ష్మ దేహం ఉందో, కారణ దేహం ఉందో, ఇవి ఎప్పుడు లయమవుతవి అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఎప్పటి వరకైతే అవివేకాచ్చ ప్రవర్తనం అవిశేషానాం, జీవుడు ఎప్పటి వరకైతే వివేకమును లబ్ధి చేసుకోడో, వివేకము కలగనంత వరకు నేను ఆత్మని, నేను ఈ సృష్టిలో ఎందుకు బంధింపబడి ఉన్నాను, వివిధ శరీరాదుల ఎందుకు ఎందువలన ఇంత తాపమును అనుభవిస్తున్నాను అని తితిక్ష, తీవ్రమైన కోరిక, టైంపాస్ కోరిక కాదు. కష్టం వచ్చింది, శరీరంలో వ్యాధి వచ్చింది, అబ్బా అప్పుడు కాదు, సహజముగా నేను దీని నుండి విముక్తి కావాలి అని తీవ్ర కోరిక కలిగిన నాడు అతను తీవ్ర ప్రయత్నము చేస్తే అప్పుడు ఈ సూక్ష్మమైనటువంటి శరీరము అహంకారమునందు లయమవుతుంది. అప్పటి వరకు కావడానికి వీలు లేదు అంటాడు. ఉపభోగాది ఇతరస్య, ఏ పురుషునికైతే వివేకము కలగలేదో, జ్ఞాని కాలేదో, అతను ఈ ప్రకృతిని ఉపభోగించుకోవడానికి, ఈ ప్రకృతి యొక్క ఐశ్వర్యాలను అనుభవించడానికి సూక్ష్మ శరీరము ద్వారా తన లబ్ధిని పూర్తి చేసుకుంటాడు. ఈ సూక్ష్మ శరీరం మాత్రం జీవుడు వివేకి అయిన రోజే లయమవుతుంది. వివేకము కానంత వరకు ఈ ఏకాదశ ఇంద్రియాలు అతనికి ఉపభోగము కొరకు ఇవ్వబడినవి అంటాడు. సంప్రతి పరిముక్తో ద్వాభ్యాం, సామాన్యంగా అయితే పురుషునకు, అంటే ఇప్పుడు మనం దేహం వదిలేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఒక శరీరము నుండి పురుషుడు, అంటే ఇక్కడ ఆత్మ అంటే మీ భర్తని మగవాడు పురుషుడు అంటాం కదా, అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. శాస్త్రీయ భాషలో పురుషుడు అంటే ఆత్మ, శాస్త్రీయ భాషలో పురుషుడు అంటే పరమాత్ముడు, అది గుర్తు పెట్టుకోండి. అందుకనే సహస్ర శీర్ష పురుష అంటది. అనంతమైనటువంటి తలలో అనంతమైన శక్తి గలవాడు పరమాత్ముడు.
పరమాత్ముని కూడా పురుషుడు అంటది వేదం, అలాగే ఆత్మల్ని కూడా పురుషుడు అంటది. మనం దాన్ని వ్యవహారంలో ఒక లింగానికి పురుషుడు అంటున్నాం, కానీ శాస్త్రములో పురుషుడు అంటే ఆత్మ. అనగా ఈ పురుషుడు స్థూల దేహాన్ని వదిలి వివిధ శరీరాదుల యందు ప్రవేశిస్తున్న సమయమున ఒక శరీరము నుండి మరొక శరీరంలోకి వెళ్తాడు. అది ఒక సెకండా, ఒక గంటనా, ఒక రోజా, ఒక పక్షమా, ఒక మాసమా అనేది ఇక్కడ సమయం ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ఒక దేహము నుండి ఇంకో దేహమునకు వెళ్ళేటప్పుడు వెళ్తున్న సమయములో, ఇప్పుడు మనకి మోకాలు నొప్పులు ఉన్నాయి. మోకాలు నొప్పులు మనం కార్లో ఉన్న నొప్పి పెడుతుంది, ఫ్లైట్ లో పైన నొప్పి ఉంటది, ట్రైన్ లో పైన నొప్పి ఉంటది, బండి మీద పోయిన నొప్పి ఉంటది, ఆటోలో కూర్చున్న నొప్పి ఉంటది. అలాగే మన శరీరంలో వ్యాధి వస్తే ఎన్ని నగలు వేసుకున్నా, ఎన్ని కొత్త చీరలు కట్టుకున్నా, ఎంతమంది బంధువుల మధ్యలో ఉన్నా మన శరీరం మనకు పెట్టే బాధ అయితే కంటిన్యూ ఉంటది. మరి అప్పటి వరకు జీవుడు ఆ పాత దేహమున భయంకరమైనటువంటి దుఃఖం అనుభవిస్తున్నాడు కదా, చాలా దుఃఖముతో ఉన్నాడు. అది క్యాన్సర్ అనండి, ఇంకా ఏమైనా అనండి, ఆ దుఃఖముతో ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఆ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, అంటే వదిలి రెండవ శరీరములోకి ప్రవేశిస్తున్న సమయములో, అంటే మొదటి దేహాన్ని వదిలిపెట్టి రెండవ దేహములోకి ప్రవేశిస్తున్న సమయములో అతనికి కష్టాలు ఉంటాయా లేదా సుఖానుభూతి ఉంటదా అని అడుగుతున్నాడు. మీరు ఒక దేహమును వదిలిపెట్టిన తర్వాత మాతాపితరుల యొక్క సంయోగముతో ఏర్పడిన దేహము జీవుడు వదిలిపెడితే దాన్ని పంచభూతాలలో లయమైపోతుంది. కానీ అహంకారము నుండి ఏర్పడిన ఏకాదశ ఇంద్రియాలు ఇవేవైతే ఉన్నాయో దాన్ని మీరు కంప్లీట్ గా సూక్ష్మ శరీరం అంటున్నారు, అది జీవుడితో ఉంటుంది. మరి ఆ జీవుడితో ఉన్నప్పుడు అతనికి ఇంకొక దేహానికి వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో వారికి ఏమైనా బాధ ఉంటదా, అనుభూతి ఉంటదా? సుఖము గాని దుఃఖము గాని, ఎండకు ఎండుతున్నా, వానకు తడుస్తున్నా, చలికి నేను ఈ విధంగా వణుకుతున్నా, ఇవన్నీ ఏమైనా ఉంటాయా అంటే ఉండవు. అదే వ్యత్యాసము. సూక్ష్మ దేహానికి స్థూల దేహానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, సూక్ష్మ దేహంలో ఉన్నప్పుడు జీవునకు సుఖ దుఃఖ అనుభూతి ఉండదు, ఏ అనుభూతి ఉండదు. కానీ సూక్ష్మ శరీరముతో సహా అతను స్థూల దేహాన్ని ధరించినప్పుడే అతనికి ఏమవుతుంది, మరలా సుఖ దుఃఖాల యొక్క అనుభూతి కలుగుతుంది అని చెప్తాడు. అర్థమైందా? మాతా పితృజం స్థూల ప్రాయశ ఇతరన్న తథా. ఎప్పటి వరకైతే మాతాపితరుల యొక్క సంయోగముతో అతనికి స్థూల దేహము లభించదో అప్పటి వరకు అతనికి ఏ సుఖ దుఃఖ అనుభూతి ఉండదు అని చెప్తున్నాడు. అని మళ్ళీ ఏమంటున్నాడు, పూర్వోత్పత్తే తత్ కార్యత్వం భోగాద్ ఏకస్య నేతరస్య. మృత శరీరమున, పోని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నాకు లోతుగా చెప్పకపోతేనేమో నాకు స్వయం అనుభూతి ఉండట్లే, లోతుగా చెప్తే మీకేమో బుర్రకెక్కదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, జీవుడితో సూక్ష్మ శరీరం ఉంటే సుఖ దుఃఖాలు ఉండవు అన్నారు. ఓకే, అది అర్థమైంది మాకు. ఇక్కడ శిష్యుడు అంటున్నాడు. మరి ఇప్పుడు అతను ఆ స్థూల దేహాన్ని వదిలిపెట్టాడు కదా, మరి వదిలిపెట్టినప్పుడు పోని స్థూల దేహములో దుఃఖం ఉందా? చనిపోయిన మృతదేహం అని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ జీవుడు వేరయ్యాడు సూక్ష్మ దేహముతో, ఇక్కడ అతనే పూర్వం ధరించిన స్థూల దేహం ఉంది. మీరు ఇక్కడ సుఖము గాని, వ్యాధి దుఃఖము గాని, అనుభవ దుఃఖం గాని ఏది లేదంటున్నారు. కానీ ఇక్కడ అతని దేహం ఉందే, పోనీ ఇందులో ఉందా బాధ? ఉండదు. ఇది కూడా లేదు అంటాడు. ఎందువల్ల? మీరు సూక్ష్మదేహం అతనితో ఉన్నా సుఖ దుఃఖాలు లేవు అంటున్నారు. కానీ అతను స్థూల దేహముతో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన అనుభవించాడు, సుఖమును అనుభవించాడు. మరి ఇప్పుడు అతనికి బాధ ఎక్కడుంది?
మీరు స్థూల దేహమునా లేదంటున్నారు? సూక్ష్మదేహమునా లేదంటున్నారు. లేదంటున్నారు. కానీ అతను అంతకు ముందు ఆ శరీరాదుల యందు ఉన్నప్పుడు దుఃఖం అనుభవించాడు కదా. పోనీ వెళ్ళేటప్పుడు ఇదే దుఃఖముతో వెళ్తున్నాడా అంటే అదట్లేదు. లేదు అంటున్నావు. పోనీ అతను వదిలిపెట్టిన దేహములో ఆ దుఃఖం ఉందా అంటే లేదు. లేదు. అర్థమైందా? తీసుకెళ్లిన దేహము ద్వారా ఆ దుఃఖమును అనుభవించట్లేదు. అనుభవించట్లేదు. వదిలిపెట్టిన దుఃఖములో కూడా, వదిలిపెట్టిన శరీరములో కూడా దుఃఖము లేదు. దుఃఖము లేదు. ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి అని అడుగుతున్నాడు. అదే చెప్తున్నాడు. సప్తదశైకం లింగం. ఇదే రహస్యం తెలుసుకో. జీవుడు సూక్ష్మ శరీరముతో ఉన్నప్పుడు అతనికి స్థూల దేహము వల్ల కలిగే బాధలు ఉండవు. కానీ ఎప్పుడైతే అతనికి స్థూల దేహం లభిస్తుందో మళ్ళీ ఏమవుతుంది? మొదలవుతాయి బాధలు మొదలవుతవి అంటాడు. అంటే మీరు సూక్ష్మ శరీరం అంటున్నారు. అదేమిటి అంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. పంచభూతాల నుండి ఏర్పడిన స్థూల దేహములు ఏముంటవి? గోళకాలు ఉంటవి. ఎన్ని గోళకాలు? 5. 5. 10 గోళకాలు ఉంటవి. అర్థమైందా? స్థూల దేహమున 10 గోళకాలు ఉంటవి. 10 గోళకాలతో పాటు రక్త ప్రవాహముతో కూడుకున్న నాడులు ఉంటవి. తర్వాత ఆ నాడులకి అస్థిలకి మధ్యలో మధ్య మాంసం ఉంటది. మళ్ళీ బోన్స్ ఉంటవి. ఈ విధంగా ఇదంతా స్థూల దేహ ప్రక్రియ. అర్థమైందా? మరి మీరు సూక్ష్మ శరీరం అంటున్నారు. మరి అదేమిటి అంటే అదే చెప్తున్నాడు. ఏకాదశ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు కలిపి ఎన్నైనవి? 16. అర్థమైందా? ఏకాదశ ఇంద్రియములు, పంచ తన్మాత్రలు. మళ్ళీ పంచ తన్మాత్రలు, ఏకాదశ ఇంద్రియాలు దేని నుండి పుట్టినవి? అహంకారం నుండి పుట్టినవి. అంటే సూక్ష్మ శరీరం అంటే 17 తత్వాలతో ఉంది అంటాడు. సూక్ష్మ శరీరము అనగానేమి? 17 తత్వాలతో కూడి ఉంది. చెప్పండి. సూక్ష్మ శరీరములో ఏమేమి ఉంటవి? ఏకాదశ ఇంద్రియాలు, ఇంకా అహంకారం. ఇప్పుడు అర్థమైందా? కారణ శరీరం అంటే ఇది. దుఃఖం అంటే ఈ శరీరము పోయిన తర్వాత కొత్త శరీరం వచ్చిన తర్వాత జీవునికి దుఃఖం ఉంటదంటే పాతవి ఉంటాయా, మళ్ళీ కొత్త దుఃఖం వస్తుందా? మీరు అడిగిన క్వశ్చన్ కి తప్పకుండా నేను సమాధానం చెప్తా. ఈ సూత్రం పూర్తి చేసుకోండి. అర్థమైంది? గుర్తు పెట్టుకోండి. నేను చెప్తా. ఇప్పుడు మనకు కారణ దేహం అంటే ఏం చెప్తున్నా? అహంకారము. అహంకారం ఏంటి? కారణ దేహము. దేహము. ఎందుకంటే అహంకారము నుండి ఏమేమి పుట్టినవి? దశ ఇంద్రియాలు, అర్థమైందా? ఏకాదశ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు. మళ్ళీ ఏకాదశ ఇంద్రియాలలో దశ తీసుకున్నప్పుడు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మళ్ళీ మనస్సు, బుద్ధి, చిత్తం. అర్థమైందా? మనస్సు, బుద్ధి, చిత్తమును ఒక చోట కలిపేసి ఏమన్నాడు? ఏకాదశ ఇంద్రియాలు అన్నాడు. ఈ దశ ఇంద్రియాలకు కేవలం బాహ్యమైన గోళాలు ఉన్నవి. మనస్సు, బుద్ధి, చిత్తమునకు బాహ్యంగా లేవు గోళాలు లేవు. కానీ అది బాహ్య ప్రవృత్తితో కూడా కూడుకొని ఉంటుంది. కూడా కూడుకొని ఉంటుంది. అర్థమైందా? మనస్సు కంటే శక్తివంతమైనది ఏది? బుద్ధి. అందుకనే ఏకాదశ ఇంద్రియ గోళకాల ఎంబడ పడడం కంటే, అంటే దశ ఇంద్రియ గోళకాలను శుద్ధి చేసుకుందామనే ఆలోచన కంటే దేన్ని ముందు శుద్ధి చేసుకోమంటున్నాడు? బుద్ధిని. అర్థమైందా? ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు స్థూల దేహాన్ని వదిలి ఎగిరిపోయేటప్పుడు జీవుడు తనతోటి ఏం తీసుకెళ్తున్నాడు?
సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని. ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటవి? ఇంద్రియాలు, తన్మాత్రలు, తర్వాత కారణ దేహం, ఏది అహంకారం. ఇక మర్చిపోతారా? గుర్తు పెట్టుకుంటాం. సరేనా? ఇది అహంకారము, ఏకాదశ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు జీవుడితో ఎప్పటి వరకు ఉంటవి? మోక్షము వరకు ఉంటాయి. ప్రళయములో కాదు, మోక్షం వరకు. ప్రళయంలో ఉంటవి అవి జీవుడితోనే. ప్రళయంలో జీవుడితోనే ఉంటవి, ముక్తికి వెళ్ళేటప్పుడు అవిచ్ఛిన్నమైపోతాయి. ప్రళయములో కూడా ఉంటవి అని చెప్పుకోండి. ప్రళయములో కూడా, ప్రళయ సమయమున కూడా జీవుడు ప్రళయంలో కూడా ఉంటవి. అర్థమైందా? మహాప్రళయము అనేది ఈశ్వరునికి సంబంధించింది. పిండము యొక్క ప్రళయము ఎవరికి సంబంధించింది? జీవాత్మకు సంబంధించింది. అర్థమైందా? జీవుడు తన పిండమున గల సర్వ ప్రళయాలను జీవుడే చేసుకోవాలి. అర్థమైందా? పరమాత్మునికి ప్రమేయం లేదు. లేదు, అది గుర్తు పెట్టుకోండి. సరేనా? ఇంతవరకు చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి. స్మిత